హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు ఇలా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ చికెన్ కర్రీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను 1 kg వరకు చికెన్ తీసుకుని ఉప్పు అలా వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే ఇప్పుడు ఉప్పు అలాగే నిమ్మరసం ఒక అరదబ్బ పిండుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే యాలకులు, చెక్క, దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలు కూడా వేసుకుందాము. వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. మనం ఇలా చికెన్ కర్రీ చేసుకున్నట్లయితే మనకి మిక్సీతో ఏం అవసరం ఉండదండి. ఇప్పుడు ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా అండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఆప్షనల్ మాత్రమే. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ఇవి మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం నిమ్మరసం అవి వేసి కలుపుకున్నాం కదా చికెను, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని లిడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం మసాలా కలిపి పెట్టుకుందామండి. నేను 1 కప్ వరకు అంటే 200 గ్రామ్స్ వరకు పెరుగు తీసుకున్నాను. అందులోనే రుచికి తగినంత సాల్టు, పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులోనే చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను, అలాగే ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మనకి మిక్సీ లేకపోయినా కానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చికెన్ చూసుకుందాము. చూడండి మనకి నీళ్ళు మొత్తం కూడా చికెన్లో నీళ్ళు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఈ మసాలా అంతా కూడా ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారు కదా మనకి చక్కగా నూనె అంతా కూడా పైన తేలుతుంది. ఇలా వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.